ఎన్డీఏతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మండలంలోని చిమ్మచింత గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కేవలం అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొబ్బిలి విజయ్, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, ఎన్డీఏ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు సర్దుకుంటున్నాడో తెలుసా? రేపు ఓడిపోతాడు కాబట్టి సూట్ కేసు సర్దుకొని బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోవడానికి ఎంత అవినీతి చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఒక మాట చెప్తాను, ఎంత అరాచకం చేశారంటే వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి చిరునవ్వు నవ్వుతాడు. నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, డాక్టర్ సుధాకర్ గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉండేవారు. ఆయన మన 150 పడకల హాస్పిటల్లో, ఎక్కడ నర్సీపట్నంలో 150 పడకల హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చాడు? అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారు. నీకేమన్నా దమ్ముందో ఒక్క పడక పెంచగలిగేవా ఈ 5 సంవత్సరాల్లో? ఒక్క పడక కాదు కదా, పెనాయిలు కూడా కొనలేకపోయావు హాస్పిటల్. ఈ రోజు హాస్పిటల్ తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఎంతో మంది మహిళలు డెలివరీ సమయంలో సీరియస్ అవుతుంటే వైజాగ్ కేజీహెచ్ తీసుకెళ్లి లోపల చనిపోతున్నారని చెప్పి 150 పడకల హాస్పిటల్ నర్సీపట్నంలో తీసుకొస్తే ఆ హాస్పిటల్కి ఒక మత్తు డాక్టర్ ఉండాలని ఎవరు రాకపోతే అంబేద్కర్ గారి ఆశయాల్ని నమ్మిన ఒక దళిత డాక్టర్ 150 పడకల హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ గారిని అపాయింట్మెంట్ చేస్తే ఆ హాస్పిటల్ ని నెంబర్ 1 హాస్పిటల్ గా తీసుకెళ్లిన ఏకైక డాక్టర్ సుధాకర్ గారు ఒక దళిత బిడ్డ. ఆ డాక్టర్ సుధాకర్ గారిని మన కోవిడ్ సమయంలో మాస్క్ అడిగాడు, పీపీ కిట్ అడిగాడు. అడిగితే ఈ ఎమ్మెల్యే అన్నాడు, నీకు ఎంత కొవ్వెక్కుపోయిందిరా బొల్పా, నీకు జగన్మోహన్ రెడ్డిని తిడతావా, నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పి ఆ డాక్టర్ ఉద్యోగం తీసి రోడ్డు మీద పడేస్తే ఆ డాక్టర్ వెళ్ళి బతిమాలాడు ఈ ఎమ్మెల్యేని, నా ఉద్యోగం మళ్ళీ నాకు ఇవ్వండి అని. కానీ అరాచకంగా ఆ డాక్టర్ని మొత్తం మానసికంగా కొంగ తీసి రోడ్డు మీద గుండు కొట్టించుకొని తీసుకొచ్చి బట్లిప్పీసులా చేసి పిచ్చోడిని చేసి చచ్చిపోయేలా చేశారు. ఆ డాక్టర్ గుండాకి చచ్చిపోయాడు. ఈరోజు ఒక డాక్టర్ ని రోడ్డు మీద పెట్టి ఒక దళిత డాక్టర్ ని గుండాకి చచ్చిపోయేలా నువ్వు చేస్తే కుటుంబాలను ఏం బాగుపడతారు, కుటుంబాలను ఏం సాధిస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఈ రోజు మీ అందరికీ గుర్తుంది, తాండవ నీరుని నర్సీపట్నం మున్సిపాలిటీకి తీసుకెళ్లిపోదాం అని చెప్పి ఆ రోజుల్లోనే ఓ ప్లాన్ వేసి తీసుకెళ్లిపోతున్న సమయంలో అయ్యన్న పాత్ర గారు కుదరదు, ఇది రైతుల కోసమే నీరు సాగు చేసుకోవడానికి ఉండాలని చెప్పి మీ ఊరిని మీద నుంచే పాదయాత్ర చేసిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. మధ్యాహ్నం మండుట ఎండలో 10 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంటింటి వచ్చి బయటకు వచ్చి అయ్యన్న మీతోనే మేము ఉంటామని చెప్పి ఆ రోజు మీ రైతుల కోసం అయ్యన్న పాత్ర గారు కాళ్ళు నడకన నర్సీపట్నం ప్రాంతంలో నడిచిన ఆ సందర్భం ఈ రోజుకి గుర్తుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఊరంటే ఎంత ప్రేమ అంటే అయ్యన్న పాత్ర గారికి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొన్న 5 సంవత్సరాల్లోనే పంచాయతీరాజ్ మంత్రి అయినప్పుడు కేవలం సీసీ రోడ్లకే ఈ రోజు చూసుకుంటే 2,02,00,000 రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఇప్పుడు నడిచాను ఊర్లో లోపల నడిచినప్పుడు ఈ రోడ్డు అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారండి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషపడతాం. కానీ ఆ మెయిన్ రోడ్డు కన్నాలు పడుతుంటే నిన్న వచ్చిన ఎమ్మెల్యే గుడ్డేమని వచ్చిందని చూసాడండి. అసలు ఈ 5 సంవత్సరాల్లో గడప గడపకి ఆ గడపకి ఈ గడపకి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరిగారే. ఈ 5 సంవత్సరాల్లో నీకు ఎమ్మెల్యే పదవి ఉంది, ఆ బొక్క వేయడానికి 1,00,000 రూపాయలు తేలేనోడివి ఈ రోజు వచ్చి ఓటేయమని ఎలా అడుగుతావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేను ఈ రోజు చెప్తున్నాను, అయ్యన్న పాత్ర గారు ఈ చెమ్మచింత గ్రామానికి 2,02,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేయడానికే, సిమెంట్ రోడ్లు వేయడానికే తీసుకొస్తే నువ్వు కనీసం 5,00,000 రూపాయలు తేగలిగావా? వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, సెల్ఫీలు తీసుకుంటావు, ఫోటోలు తీసుకుంటావు, 21 ఫోటోలు తీసుకుని ఈ రోజు దాకా వచ్చేవే. 1,00,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ నాతవరం మండలానికో లేకపోతే ఈ గ్రామానికో తీసుకొచ్చే సత్తా నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా.